సరే జానీ మాస్టర్ కూడా జైలుకి వెళ్ళొచ్చారు. ఆయన తన పనిలో తాను బిజీగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి సడెన్‌గా ఒక ఛానెల్‌కి ఎందుకు రావాల్సొచ్చింది? జానీ మాస్టర్ మీద ఎందుకు ఆమె మళ్ళీ అలిగేషన్స్ చేస్తున్నారు? అంటే యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి నేను చెప్పడం ఒకటే. ఫస్ట్ నుంచి కక్ష సాధింపు చర్యలు జరుగుతోంది. పగ పట్టింది ఆవిడకి. అక్కడ జరిగిన ఇష్యూ లేదు. మాస్టర్ గారు లైంగిక వేధింపులు కానీ మిగతా అంతా కూడా ఏమీ లేదు. సో, దీనివల్ల కూడా పబ్లిక్ ఎందుకంటే ఆవిడ రావడం మంచిదే. ఎందుకంటే పబ్లిక్ కూడా అర్థమవుతుంది. ఆవిడ మాట్లాడే మాటల్లోనే అందరికీ తెలిసిపోతుంది. ఇంకొకటి మెయిన్ విషయం, ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ కేసు నడుస్తున్నప్పుడు అందులో పోక్సో కేసు అనేది చాలా సీరియస్ అది. వేరే కేసులు ఏదైనా ఉంటే ఏమో అనుకోవచ్చు. కానీ మరి ఆవిడకు బయటికెళ్ళి మాట్లాడు, కంప్లెయింట్ ఇచ్చిన ఆవిడైనా కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, ఈ కేసు సంబంధించినంత వరకు బయట మాట్లాడకూడదు. మరి ఈవిడకి మాట్లాడమని చెప్పి ఎవరు సలహా ఇచ్చారో, లేదా ఈవిడే వచ్చి మాట్లాడిందా? ఎందుకంటే అది రాంగ్, అది చట్టాన్ని ఉల్లంఘించినట్టు. ఆవిడ వచ్చి మాట్లాడేది మాత్రం నాకు తెలిసి వెనకతల మీరు ఇందాక అన్నట్టుగా ఝాన్సీ గారు పంపించారా? లేకపోతే సొంతంగా వచ్చిందనేది మాత్రం ఆలోచించాలి.